ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఎంత పెద్ద పిచ్చివాడో చూడండి. ఇతను ఏం చేశాడు, ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు చూసారా, ఇతనికి ఒక పర్సనల్ మెసేజ్ పెట్టాడు. అంటే తన సొంత ఫోన్ నుంచి అమెరికా అధ్యక్షుడికి మెసేజ్ పెట్టడం ఎంత పిచ్చి పని చూడండి. డొనాల్డ్ ట్రంప్ గురించి తెలిసిన ఏ ఒక వ్యక్తి కూడా ఈ పని చెయ్యడు. మరి ఇతనికి పిచ్చి పట్టిందో తెలియదు. ఇందులో చూడండి, ఆ మెసేజే ఎంత తప్పుగా ఉందంటే చూస్తే నవ్వు వస్తుంది. ఇంత పిచ్చి పని ఎలా చేస్తావురా నువ్వు, మ్యాక్రోన్ ఇలా ఎలా చేయగలవు? అందులో ట్రంప్ గారు సిరియా విషయంలో మీరు ఏం చేశారో మంచిది ఎలా అవుతుందండి? సిరియా యొక్క పాలకుడు ఒక కరుడు కట్టిన తీవ్రవాది. అమెరికా వాళ్ళు డెసిగ్నేటెడ్ తీవ్రవాది అన్నారు. ఇవాళ వాడికి వీళ్ళు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేస్తున్నారు. ఎలా అవుతుందండి? అవ్వదు కదా. ఒక తీవ్రవాదిని మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల వాడు మంచివాడైపోతాడా? అవ్వడు కదా. సో తప్పు. సో సిరియా విషయంలో మీరు ఏం చేశారో చాలా మంచిది అన్నాడు. ఈరాన్ విషయంలో ఏం చెయ్యబోతున్నారు? చాలా మంచి. ఎలా అవుతుందండి? ఇప్పుడు భారత్కి సంబంధించిన చాబహార్ పోర్ట్ ఈరాన్లో ఉందండి. మనం బాగానే ఉన్నాం కదా, ఈరాన్తో మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. వాళ్ళు రష్యాకు ఆయుధాలు పంపిస్తున్నారు కాబట్టి ఈరాన్ మంచి దేశము కాదు మీరంటే అయిపోయిందా? మరి రష్యాకు వాళ్ళు మంచి వాళ్లే కదా, భారత్కి వాళ్ళు మంచి వాళ్లే కదా. సో ఇప్పుడు దావోస్ అయిన తరువాత G7 మీటింగ్ ప్యారిస్లో పెట్టుకుందాం. ఏది, డొనాల్డ్ ట్రంప్కి మెసేజ్ పెడుతున్నాడు, ప్యారిస్లో పెట్టుకుందాం, మీరు రండి, యుక్రెయిన్ వాళ్ళను పిలుస్తా, రష్యా వాళ్ళను రమ్మంట, సిరియా వాళ్ళను కూడా అక్కడ ఇన్వైట్ చేస్తాను, మనము ఒక డిన్నర్ పెట్టుకుందాము, అక్కడ మనము కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకుందాం, తరువాత మీరు అమెరికా వెళ్ళిపోండి. డొనాల్డ్ ట్రంప్కి ఇలాంటి ఒక మెసేజ్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ పెడితే ఏమవుతుందండి? ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, మే నెల 2025. తరువాత కాదు, దానికి ముందు కూడా మీరు చూడండి, మోదీ గారు డొనాల్డ్ ట్రంప్తో ఒక మాట కూడా మాట్లాడలేదండి. ఒక మాట కూడా. G7 సమ్మిట్ కెనడాలో జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేస్తే కెనడా నుంచి మాట్లాడాడు ఆయన 40 నిమిషాల పాటు అంతే. పర్సనల్గా కలవడము కానీ, ఫోన్ చేసి మాట్లాడము కానీ, నథింగ్. ఒకే ఒక ఫోన్ కాల్ చెయ్యమనండి. లూటనిక్ చెప్తున్నాడు, నో, డొనాల్డ్ ట్రంప్తో నేను మాట్లాడను, వాడిని నేను కలవను. లేదండి, క్వాడ్ సబ్మిట్ కోసం అతను భారత్ వస్తాను అంటున్నాడు. ఎవ్వరు పిలవడం లేదురా. డొనాల్డ్ ట్రంప్ని ఇక్కడ భారత్లో ఎవరూ కూడా స్వాగతించడము లేదు. మాకు వద్దునే వద్దు. ఎందుకండి? అతను ఏకంగా అమెరికా అధ్యక్షుడు కదండి. మరి అతని ఒక ఫోన్ కాల్ కోసం అందరూ ఎదురు చూస్తారు. ఆపరేషన్ సింధూర్ టైంలో అన్నిసార్లు ఫోన్ చేసినా మోదీ గారు కాలే అటెండ్ అవ్వలేదు కదా. సో అలాంటప్పుడు ఈయన ప్రవర్తన ఇలా ఎందుకుంది? మోదీ ఏమైనా అరగంట వ్యక్తా? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఆలోచించారు అనుకోండి. ఇప్పుడు విషయం బయటపడింది. ఏం చేశాడండి? ఇమాన్యుయల్ మ్యాక్రోన్ పెట్టిన ఈ మెసేజ్ను స్క్రీన్ షాట్ తీసి మొత్తము ప్రపంచ మీడియాకు చూపించాడు. చూడండి, ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన పని ఇది. సో నన్ను ఇంతలా బతిమాలుతున్నాడు. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, డొనాల్డ్ ట్రంప్ ఎలాగో అబద్ధాల కోరు, సో ఇప్పుడు డైరెక్ట్గానే అనొచ్చు కదా, మోదీ నాకు ఫోన్ చేశాడు, అయ్యా బాబు అని నన్ను బతిమాలేడు, ఫైనల్గా పోతే పోనీలే, 50% టారిఫ్ విషయంలో నేను ఆలోచిస్తాను, నీ మీద దయా దాక్షిణ్యాలు ఇన్ని చెప్పొచ్చు కదా. ఎలాగో వాడు అబద్ధాలు, మోదీ ఫోన్ చేయకపోయినా కూడా చేసినట్టు చెప్పొచ్చు కదా. పుతిన్ విషయంలో జరిగింది కదా, ఎస్ దట్ పుతిన్ కాల్డ్ మీ ఇన్ ద మార్నింగ్, ఎస్ మై హౌస్ అటాక్డ్ చెప్పాడు కదా. పుతిన్ చేస్తాడా అండి ఈయనకి? చేసి నా ఇంటి మీద ఇలా బాంబుల వర్షం కురిపించారు, ఆ ట్రంప్ గారు మీరే నన్ను కాపాడు అంటాడండి ఆయన. కానీ వీడు చెప్తాడు. అలాగే మోదీ విషయంలో కూడా చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడ ఏంటి, డొనాల్డ్ ట్రంప్ ఇలా అంటే వెస్టర్న్ మీడియాలో మంచి స్టోరీ, కానీ మీకు తక్కిన దేశాలు అన్నప్పుడు వాళ్ళు ఎవరూ కూడా నమ్మరు. మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, నేను ట్రంప్కి ఫోన్ చేయలేదండి, అతను చెప్తున్నదల్లా అబద్ధాలు, నాకు అవసరమే లేదు, అమెరికాతో మాకు ఏ పనులు లేవు అని అన్నారు అనుకోండి. మోదీ మాటలు నమ్ముతారా? డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు నమ్ముతారా? మీకు వాషింగ్టన్ పోస్ట్ ఏం చేస్తుందండి, ప్రతి వారం ఒక లిస్టు, ఒక కాలం పెట్టారు,
ఈ వారము డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు వరుసగా వాళ్ళు ఒక లిస్టు రాస్తున్నారు. మోదీ విషయంలో రాయగలరా? రాయరు కదా. సో టోటల్గా డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడడం అనేది మనం ఆపేశాం. సో ఎందుకు ఆపేమో ఇవాళ ప్రపంచం ఎలాగా ఈయనకి జ్ఞానము ఎలా వచ్చింది? ట్రంప్తో మాట్లాడితే మనకు తేడాగా ఉంటుంది, ఇబ్బందులే ఎదురవుతాయి, ఎలాంటి సొల్యూషన్ ఉండదు. ఇది ఎలా మోదీకి తెలిసింది? మోదీ డొనాల్డ్ ట్రంప్ని ఎలా డీకోడ్ చేశారు? ఇప్పుడు కాదు కదా, మీకు G7 కెనడాలో జరిగినప్పుడే ఈయనకి అర్థమైపోయింది వీడు ఒక తేడా వ్యక్తి, వీడికి ఎంత దూరముగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ట్రేడ్ అగ్రిమెంటే జరగలేదు, ఏ ప్రాబ్లం లేదండి, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ జనవరి 27 జరగబోతుంది. పదే ఎందుకు మాట్లాడుతున్నాం? అమెరికాకు తెలియాలి. ఇప్పుడు అతని అరగెన్స్ హిట్లర్ని దాటిపోతుందండి. చూడండి, మీకు వాళ్ళ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ మీకు లీవెట్ అని అంటారు. ఈ మహిళను మీరు గమనించాలి. ట్రంప్ ఎక్కడ ఉంటే ఈవిడ అక్కడ ఉంటుంది. కానీ ఆవిడ యొక్క ముఖాన్ని, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని చూసారో అనుకోండి, వీడొక మనిషి, వీడిని కలవడానికి మీరు అందరూ ఇలా వచ్చి కూర్చున్నారా అంటే యూరోప్ నాయకులంతా వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ బయట ఎగ్జిక్యూటివ్ లాగా వరసగా తల వంచుకొని కూర్చున్నారండి. మీకు అవసరమా? వీడు ఏ విధంగానూ మీకు ఉపయోగపడడు. ఈవిడ హాయిగా ఒక సోఫాలో కూర్చొని కాలు మీద కాలు, ఏంటి ఒకవైపేమో అమెరికా అధ్యక్షుడు, ఇటువైపేమో యూరోప్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు, మీకు యూరోప్ యూనియన్ ప్రెసిడెంట్, పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారు. కాలు మీద కాలు వేసి ఎవరివిడా? ఒక స్పోక్స్ పర్సన్. ఏ యూజ్ లేదురా, ఇక్కడ ఏ మంచి జరగదు, మీకు తెలియదా? అది ఆవిడ ఆలోచన. ఆవిడని చూస్తే ట్రంప్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏంటి, మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. సో ఇవాళ ఏం జరుగుతుంది? మీకు ఎక్కడా కూడా మీకు ఒక అధ్యక్షుడు నాకు పర్సనల్ మెసేజ్ పెట్టాడు, సో దీన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, అంతే తప్ప అతను కామెడీ చేసి పెట్టాడండి. మీకు ఇలాగ ఫోన్ చూపించి ఇది ఇమాన్యుయల్ మ్యాక్రోన్ నాకు పంపించిన మెసేజ్, ఏమైనా అర్థం ఉందా? ఒక ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి ఈ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏమో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటున్నారు చూసారా, అందులో మేము లేము. అలాగే మీకు డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్లాండ్ మీద దృష్టి పెట్టడము చాలా తప్పు, మేము ఎవరం ఒప్పుకోము. ఇప్పుడు ప్రాబ్లం మీకు అర్థమైంది కదండి. సిరియా వేరు, ఇరాన్ వేరు, నువ్వు ఎందుకు గ్రీన్లాండ్ మీద దృష్టి పెడుతున్నావు? గ్రీన్లాండ్ మీద నీకు ఏంటి అంత ఇది అంటే ఫ్రాన్స్ వాళ్ళు వాళ్ళ ఎంబసీని గ్రీన్లాండ్లో పెడుతున్నారండి. ఇవాళ వాళ్ళ మిలిటరీ గ్రీన్లాండ్లోకి వచ్చింది. ఎలాంటి ఒక శత్రుత్వం ఉంది? ఈ టైంలో మిస్టర్ డొనాల్డ్ మై ఫ్రెండ్ అని ఇలాంటి మెసేజ్ ఎవడైనా పెడతాడా? బుర్ర ఉన్నవాడు పెడతాడా? మ్యాక్రోను పెట్టాడు. ఎంత అవమానం చేశాడు, ఎలాంటి జోకులు డొనాల్డ్ ట్రంప్ అతని మీద వేశాడు. రేపు వాడు ఆఫీస్లో ఉండడండి, వాడిని పంపించేస్తాము. ఎవడు మ్యాక్రోన్ని పట్టించుకోడని ఓపెన్గా ఇంటర్నేషనల్ మీడియా ముందు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, మీకు అక్కడ ఒక మ్యాప్ అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమైనా చేయొచ్చు. నాకు కిరీటాన్ని పెట్టుకుంటాను, ఒక ఫైటర్ జెట్ ఎక్కుతాను, నేరుగా యుద్ధానికి వెళ్తాను, ఫైనల్గా మీకు ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి, అమెరికా ప్రజల మీద షిట్టు కురిపిస్తాను. ఇది నేను చెయ్యగలను, ఏఐలో చెయ్యగలను. అలాగే కెనడా నా దేశము, సిరియా నా ప్రాంతము, గాజా, వెనుజులా ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన భూభాగాలు. రేపు గ్రీన్లాండ్ కూడా నాదే ట్రంప్ అనగలడు. మరి నువ్వు అనుకుంటే అయిపోయిందా అంటే ఇవాళ వెనుజులా పోయింది కదండి. వెనుజులా యొక్క ప్రెసిడెంట్ నేనేం చెప్తున్నాడు, ఎలా ఇంకొక దేశము వాళ్ళ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ దేశము నాది అంటే మీకు ఎలా ఉంటుందండి? మరి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ చేసిన ఇంత పెద్ద పొరపాటు, అది డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒకడితో ఇట్లాంటి ఒక డీలింగ్ పెట్టుకోవడం ఎంత తప్పు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.